సార్ జై శ్రీరామ్. సో టైం ఫైనల్ డూల్పేట్కి వచ్చేసిన. డూల్పేట్లో ఫస్ట్ బ్లాగ్ ఇది. లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ దగ్గర 2025 సంబంధించిన మోడల్ ఏ రూపంలో ఉంటాడు, గణేష్ ఎలా ఉంటాడు అండ్ చూపిద్దామని వచ్చేసిన. సో చాలామంది అడిగారు. సో బ్లాగ్లో వెళ్ళిపోదాం. కొత్త వాళ్ళకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ వాట్సాప్లో కూడా షేర్ చేయండి, కొత్త వాళ్ళు తెలుస్తుంది అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్గా 2Kకి అయితే చాలా థ్యాంక్ యూ. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఈరోజు నేను లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు దగ్గరికి వచ్చేసిన అండ్ రూట్ కూడా తెలిసింది కదా, ఆకాశ్పూర్ హనుమాన్ టెంపుల్ దగ్గర. సో లొకేషన్ అయితే పెడతా. సో బయట అయితే చక్రవర్తి శివాజీ అండ్ శివుడు ఉన్నాడు. సో లోపలికి వెళ్ళి చూపిస్తా. చాలా చాలా సూపర్గా ఉంది ఈసారి అయితే. సో థ్యాంక్ యూ. సో లోపలికి అయితే వచ్చేసిన. సో చూస్తారు కదా ఇక్కడ ఉంది. సో ఇక్కడ గణేష్ పోయే ముందు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది లాస్ట్ ఇయర్ చేసిర్రు గణేష్ అయితే. అండ్ ఇది దంతం. సో బాలాపూర్ గణేష్కి అయితే సో చూడొచ్చు. సో లాస్ట్ ఇయర్ ఇది. సో ఐ మూమెంట్ ఉంది. ఐ మూమెంట్ ఒకటే ఉంది అంతే. సో యాక్చువల్లీ 10 feet అయితే ఇంకోటి చేస్తారు. సో ఫస్ట్ పెద్దది అయిపోయినాక. బట్ ఇది లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ది అయితే కాదు. ఈ ఇయర్ది అయితే కొన్ని రోజుల తర్వాత చేస్తూ ఉన్నారు అన్నవాళ్ళు. సో చూడవచ్చు. అండ్ కాలు అండ్ తొండం, ఫేస్ కట్ కూడా ఐ మూమెంట్ ఉంటుంది యాక్చువల్లీ. సో ఫైనల్లీ ద బాస్ గణేష్ మహారాజ్ ఇక్కడ. సో చూడవచ్చు అప్రాక్స్గా 25 feet ఉంటుంది. సో చూడవచ్చు మొత్తం. అండ్ ఇక్కడ కవర్ వేసి పెట్టారు. సో ఇక్కడికి వెళ్ళి మాట్లాడదాం. సో ఇక్కడ నుంచి క్లియర్గా ఉంటుంది. అండ్ ఇప్పటికీ ఒక 4 విగ్రహాలు అయితే చేసి పెట్టారు అన్నవాళ్ళు. సో చూడవచ్చు తొండం అండ్ యాక్చువల్లీ సింహాసం మీద కూర్చున్నట్టు. సో ఇక్కడ సైడ్కి మెత్త వచ్చింది అండ్ సింహాసం అండ్ ఎలుక కూడా ఉంది, చూపిస్తా. అండ్ చేయిలు కూడా చూడవచ్చు. సో ఇంకా మేకింగ్ అంటే నడుస్తుంది, ఇంకా చేస్తారు. సో చూడవచ్చు. అండ్ ఇది కొంచెం 3D షేప్లో వచ్చింది చూడవచ్చు. లాస్ట్ టైం యాక్చువల్లీ ఏమంటారు ఎగ్జాక్ట్గా స్టాండ్ దగ్గర ఉంటుంది. సో స్టాండ్ దగ్గర అయితే రాలేదు, కొంచెం ముందుకు వచ్చింది చూడవచ్చు కాళ్ళు. సో గణేష్ మహారాజ్ కాలు కూడా ఇది పచ్చి ఉంది, ఇప్పుడే తీసి ఉంటారు. సో చూడవచ్చు గణేష్ మహారాజ్ కాలు కూడా బయటకు వచ్చింది. అండ్ ఇక్కడ కూడా చెయ్యి కూడా బయటకు వచ్చింది చూడవచ్చు. సో ఇక్కడ కూడా చూడవచ్చు ఆయుధం దగ్గర కూడా ఒక పీకాక్ డిజైన్ ఇచ్చారు. సో చూడవచ్చు కనిపిస్తుంది. సో పీకాక్ డిజైన్ ఇచ్చారు. ఇంకా దంతాలు పెట్టలే. ఐ మూమెంట్ అయితే ఇంకా లేదు అనుకుంటా. సో ఇంకా పెట్టలేదు. సో మూమెంట్ అయితే చెప్తారంట ఒక 1 month తర్వాత. సో చూడొచ్చు చేతికి కడియం లాగా. సో చూడొచ్చు బయటకు వచ్చింది, అంటే స్టాండ్కి లోపల ఉంటుండే బట్ చూడొచ్చు బయటకు వచ్చింది చెయ్యి. అండ్ ఇక్కడ కాలు కూడా బయటకు వచ్చినట్టుంది. సో కొంచెం 3D షేప్లో ఉన్నట్టుంది. సో చెయ్యి ఆశీర్వాదించొచ్చాయి. సో లాస్ట్ ఇయర్ అయితే కొంచెం ఏమంటారు ఐ మూమెంట్ అండ్ ఐ మూమెంట్ ఉంటుండే. అండ్ ఇంకోటి సముద్రం అంతా కాన్సెప్ట్ ఉంటుండే యాక్చువల్లీ. సో ఈసారి అయితే లాస్ట్ ఇయర్ అయితే సముద్రం అంతా కాన్సెప్ట్. సో ఈసారి ఏ కాన్సెప్ట్ అన్నవాళ్ళు చెప్తా ఉన్నారు. సో చూడొచ్చు ఇక్కడ ఒక విగ్రహం, ఇక్కడ అండ్ బ్యాక్ సైడ్ కూడా 2 ఉన్నాయి. సో మొత్తం 5 ఇక్కడ కూడా. సో 3 ఇక్కడ 4 5 6 ఇంకోటి తీస్తారు. సో ఇది లాస్ట్ ఇయర్ చూడొచ్చు, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో లాస్ట్ ఇయర్ గణేష్ మహారాజ్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ అక్కడ కూడా ఇంకో టైప్ గణేష్, అంటే ఇది సేమ్ టైప్. సో చూడొచ్చు. సో ఎలుక కూడా చెప్తా ఉన్నారు కదా. సో ఎలుక ఇక్కడ వచ్చింది బయటకి. సో మొత్తం 5 పీసులు అయితే ఉన్నాయి. సో 5 pieces ఇచ్చారు. సో చూపిస్తా. ఇంకా చాలా ఉన్నాయి. అండ్ ఇది లాస్ట్ ఇయర్. అండ్ ఎలుక బయటకు వచ్చింది, అంటే ఇక్కడ ఆశీర్వాదిస్తున్నట్టు. సో చూడొచ్చు. సో ఎలుక కొంచెం బయటకు వచ్చింది. ఇది కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ మేకింగ్ అయితే నడుస్తుంది, అంటే ఇంకా తయారు చేస్తారు. సో ఇక్కడ మన బాలాపూర్ గణేష్ గణేష్ మహారాజ్ చూడొచ్చు సిట్టింగ్ పొజిషన్లో. ఇక్కడైతే క్లియర్గా ఉంది మొత్తం. గణేష్ మహారాజ్కి ఇక్కడ మూషిక వాహనం ఇక్కడ. సో బయట అంటే గణేష్ మహారాజ్కి లెఫ్ట్ సైడ్లో ఉంది, డీటెయిల్గా చూడొచ్చు. అండ్ ఇక్కడ చేతి ఆయుధాలు కూడా చూడొచ్చు, పికాక్ ఇచ్చారు. నాకు తెలిసి మూమెంట్ అయితే చెప్తారు.
ఇంకో చిన్నది అయితే నడుస్తుంది, ఇంకా చూపాను, అయిపోయినాక నేను చూపిస్తాను. సో ఇక్కడ డై, సో ఇదే ఆ డై. సో డై నుంచి బయటకు తీసి ఆ ప్రాసెస్ తెలుసు కదా. ఫస్ట్ అయితే ఈ కొబ్బరి అంటే నార ఉంటుంది కదా, సో ఈ పీచుని కొంచెం ఏమంటారు మొత్తం పాలిష్ అంటే స్మూత్ చేసి పిఓపి వేసి దానికి డైరెక్ట్ అంటబెడతారు. అంటబెట్టినాక ఒక 2-3 అవర్స్ తర్వాత చూపిస్తారు. 2-3 అంటే 1 అవర్ అట్లా ఆరబెట్టినాక తీసేస్తారు డైరెక్ట్. నీకు ప్రాసెస్ చూపిస్తా. ఇట్లా వాటర్లో తీసి డైరెక్ట్ లోపల పెట్టేస్తారు. సో చూపిస్తా. అండ్ ఇదంతా పిఓపియా, సో చేసి పెడతారు. అండ్ ఇక్కడ గణేష్ మహారాజ్, సో చూడొచ్చు చాలా డిఫరెంట్ ఉంది ఈసారి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయితే సముద్రం అంటే కాన్సెప్ట్ పైన అంటే అసురులు అండ్ రాక్షసులు వస్తుండే, మధ్యలో పర్వతం వస్తుండే. సో ఈ ఇయర్ అయితే చూద్దాం అండ్ చూద్దాం ఎట్లా ఉంటుందో. అండ్ ఈ ఇయర్ 3D వచ్చింది యాక్చువల్ గణేష్ మహారాజ్. సో చాలా డిఫరెంట్ ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయితే కంప్లీట్ అంటే ఎట్లా చెప్పాలంటే కంప్లీట్గా స్క్వేర్ షేప్లో ఉన్నాయి. ఈసారి మాత్రం కాలు మాత్రం బయటకు వచ్చింది కొంచెం, చూడొచ్చు ఎలుక. అండ్ ఇంకా నడుస్తున్నాయి. ఇది బ్యాక్ అంటే గణేష్ బ్యాక్ సైడ్ హెయిర్, సో హెయిర్ వస్తుంది కదా, సో హెయిర్ అట్లాంటిది. సో బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా, ఏం అటాచ్మెంట్ లాగా చూడొచ్చు. బ్యాక్ సైడ్ అయితే ఏం లేవు. అండ్ ఇది కొత్త గణేష్ అంటే చెప్పినా కదా, చిన్నది చేస్తారు, దీంతోపాటు చిన్న గణేష్ కూడా చేస్తారు. ఆ గణేష్ ఇదే. సో ఇంకా అవ్వలేదు, అయినాక తీస్తా వీడియో. అండ్ రెగ్యులర్గా టచ్లో ఉంటా. సో చూడొచ్చు గణేష్ మహారాజ్. సో ఇది ఈరోజుతో వీడియో. అన్నతో మాట్లాడినా. సో బాలాపూర్ గణేష్ అయితే చెప్పొద్దు, సో లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ మూర్తి అని చెప్పొచ్చు, అంటే గణేష్. ఎందుకంటే వాళ్ళు బుక్ చేసుకోలేదు కాబట్టి బుక్ చేసుకున్నాక మనం చెప్పచ్చు. సో అందుకే ఇప్పుడు అట్లా చెప్పిన. సో బాలాపూర్ గణేష్ అంటే బుక్ చేసుకున్నాక బాలాపూర్ గణేష్ అని చెప్తాం. అంటే ఇప్పటి నుంచి అయితే లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ మూర్తి అని చెప్తాం, అంటే గణేష్ అని చెప్తాం. సో హోప్ అండర్స్టాండ్ చేసుకుంటాను కూడా. సో ఇట్లనే చాలా 5 మోడల్స్ అయితే చేసారు అన్నవాళ్ళు. సో థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి, అంటే కొత్త వాళ్ళకి తెలుస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో వెళ్తాం. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, హర మహాదేవ్. సో ఇది బ్యాక్ డ్రాప్. సో అంటే బ్యాక్ సైడ్ గణేష్ బ్యాక్ సైడ్ అయితే తీసుకొస్తారు, చూడవచ్చు. సో చూసుకోవచ్చు బ్యాక్ డ్రాప్ తీసుకొస్తారు ఇది. సో గణేష్ ఇది బ్యాక్ డ్రాప్ ఎట్లుంటుందో తెలుసుగా. సో బ్యాక్ డ్రాప్ ఇది. సో గణేష్ ఇది బ్యాక్ సైడ్ దీని తర్వాత ఇది పెడతారు. సో దీని మీద ఈ హెయిర్ అనే పాట పెడతారు. సో చూడొచ్చు వర్క్ ఎట్లా నడుస్తుంది. సో ఓనర్ ఇతనే. సో స్పెషల్గా లక్ష్మీనారాయణ సింగ్ అన్న. సో అంకుల్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో చూడొచ్చు వర్క్ కూడా చాలా నీట్గా నడుస్తుంది అని చూస్తారు. సో ఇదే డై గణేష్ది. సో బ్యాక్ డ్రాప్ అయితే ఫిక్స్ చేసారు, చూసుకోవచ్చు. బ్యాక్ డ్రాప్ అయితే ఫిక్స్ చేసారు అన్న వాళ్ళు. సో అంటే బ్యాక్ సైడ్ ఉంటుంది కదా గణేష్ది, సో బ్యాక్ సైడ్ అయితే సపరేట్గా ఫిక్స్ చేస్తారు. సో ఇలానే ఫిక్స్ చేస్తారు. సో డై ఉన్నప్పుడే ఫిక్స్ చేస్తారు, డై అయిపోయినాక తర్వాత మొత్తం తీస్తారు కంప్లీట్గా. సో ఆరినాక మొత్తం కంప్లీట్గా చూడవచ్చు. ప్రెజెంట్ అయితే ఫిక్స్ చేశారు, చూసారు కదా బ్యాక్ డ్రాప్. సో అట్లా చేస్తారు. సో ఇది మొత్తం అటాచ్మెంట్ అయిపోయినాక మొత్తం డై తర్వాత తీస్తే డ్రై అయినాక బ్యాక్ సైడ్ చూడవచ్చు. సో నాకు చేసి అక్కడ మూమెంట్ వస్తాయి, అంటే హోల్ పెట్టారు కదా, సో అక్కడ రావచ్చు. సో 4 hands